ఛానల్ని ఆదరిస్తున్న మా స్నేహితులందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. వ్యవసాయ భూముల్లో చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి. మోసం ఎలా జరుగుతుందో అతి ముఖ్యమైన 3 పాయింట్లలో మీకు స్పష్టమైన వివరణ. మిమ్మల్ని మీరు మోసాల బారి నుండి రక్షించుకోవడానికి హెచ్చరికలు మరియు చిట్కాలతో వ్యవసాయ భూముల అమ్మకంలో మోసం యొక్క రకాల వివరణ. 1. నకిలీ యాజమాన్యం. నకిలీ డాక్యుమెంట్లు చూపించి విక్రేత భూములు అమ్మే ప్రక్రియ. భూమి చట్టపరంగా వారికి చెందకపోవచ్చు. పూర్వీకులు భూములు లేదా వివాదాస్పద భూములలో తరచుగా ఇలాంటి సందిగ్ధం చోటు చేసుకుంటుంది. తమకు చెందని భూమి విక్రయించడానికి ప్రయత్నం చేస్తారు. దీనికి నివారణ వచ్చేసి భూభారతి లేదా భూ రికార్డుల పోర్టల్ చెక్ చేయండి. వాళ్ళు ఇచ్చిన పత్రాలలోని సర్వే నంబర్లు, యజమాని పేర్లు సరిపోలి ఉన్నవా చూసుకోండి. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఈసీ, ఆస్తి ఎలా బదిలీ చేయబడిందో, భూమి యొక్క చట్టపరమైన చర్యలు అంటే లీగల్ ప్రొసీడింగ్స్ పత్రాలు మరియు అడంగల్ పహానీలను తనిఖీ చేయండి. యాజమాన్యాన్ని ధృవీకరించడానికి ఎంఆర్ఓ కార్యాలయాన్ని తప్పకుండా సందర్శించండి. 2. ప్రభుత్వ అసైన్డ్ మరియు గిరిజన భూముల అమ్మకం. కొన్ని భూములు బదలాయింపుకు ఖచ్చితంగా నోచుకోవు. అందులో 1 అసైన్డ్ భూములు, 2 గిరిజన భూములు, 3 వక్ఫ్ లేదా దేవాదాయ భూములు, 4 అటవీ భూమి. ఇక నివారణ వచ్చేసి భూభారతి పోర్టల్లో భూమి నిషేధించబడిందా అని తనిఖీ చేయండి. అలాంటి భూములు ఖచ్చితంగా నిషేధించబడి ఉంటాయి. ఆ భూములు అమ్మకాలకు కొనుగోలుకు నోచుకోవు. అమ్మకందారు నుండి పట్టా, టైటిల్ డీడ్, ROR 1B అసైన్మెంట్ స్టేటస్ అడగండి. అన్నీ క్షుణ్ణంగా తెలిసిపోతాయి. 3. సర్వే నంబరు అసమతుల్యత అంటే తప్పు ప్రదేశంలో భూమిని చూడడం. అవి ఒకచోట భూమిని చూపిస్తే డాక్యుమెంట్లు మరో ప్రాంతానికి చెందినవి ఉంటాయి. లేదా భూమి కేవలం కాగితం మీద మాత్రమే ఉంటుంది, భౌతికంగా ఉండదు. ఇది చాలా కీలకమైన సమస్య. ఈ సమస్యకు నివారణ 1. ధరణి ప్లస్ FMB స్కెచ్ పై సర్వే నంబర్ను ధృవీకరించండి. FMB స్కెచ్ అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ స్కెచ్. ఇది ప్రభుత్వం నిర్వహించే భూమి సర్వేయింగ్ మరియు రెవెన్యూ రికార్డులలో ఉపయోగించే వివరణాత్మక మ్యాప్ లేదా పత్రం. ఇది ఒక నిర్దిష్ట ప్రాంతానికి ఖచ్చితమైన భూమి కొలతలు మరియు సరిహద్దులను చూపుతుంది. భూమి సరిహద్దులను గుర్తించడానికి లైసెన్స్ పొందిన సర్వేయర్ను నియమించండి. గూగుల్ మ్యాప్స్, GPS లేదా ఆన్లైన్ పోర్టల్లో కెడెస్ట్రల్ మ్యాప్తో సరిచూసుకోండి. వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి తదుపరి వీడియోలో కీలకమైన మరికొన్ని వివరాలు అందిస్తాను. జై శ్రీరామ్. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 2 ఎకరాల 17 గుంటలు. ఈ భూమి వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ఉంది. తుక్కుగూడ ఎగ్జిట్ 14 ఔటర్ రింగ్ రోడ్డు నుండి సైట్ వరకు సుమారు 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగర్ కర్నూలు హైవే నుండి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బీటీ రోడ్ నుండి కేవలం 200 మీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది. తోటలు పెట్టడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. హద్దులు పూర్తిగా కంచె వేసుకోవాలి. మట్టి రకం ఎర్రమట్టి. దీని రోడ్డు ఫేసింగ్ సుమారు 200 ఫీట్లు ఉంటుంది. అన్ని రకాల సారవంతమైన నేల, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. నీటికి ఎలాంటి కొరత లేదు. ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు. ఊరికి దగ్గరలో ఉన్నందున వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి సమస్యలు ఉండవు. HMDA మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. ఫ్రీ జోన్గా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. పూర్తిగా ఎర్రమట్టి నేల కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా 1955 నుండి అన్ని కాస్రా పహానీలు, ల్యాండ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి. అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు, తనిఖీలు, పర్సనల్ ఒపీనియన్, లీగల్ ఒపీనియన్, డిజిటల్ భూమి సర్వేలు,
స్టీఫన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం, ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింకులో ఇచ్చి ఉన్నాము. ఇక ధర విషయానికి వస్తే ఎకరం 33 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ధర కాదు. భూమి యజమాని డబ్బు అవసరంలో ఉన్నారు కాబట్టి ధరలో మంచి తగ్గింపులు ఉండవచ్చు. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి. ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.